ఇవాళ ఒక విశిష్టమైన రోజు, భారత ఎయిర్ ఫోర్స్ దినోత్సవం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. అక్టోబర్ 8 ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కానీ చాలామందికి ఆ దినోత్సవాలు జరుగుతాయి, అదేదో కొంతమందికి ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత వర్గాలకి, ఎయిర్ ఫోర్స్ అధికారులకు సంబంధించిన వ్యవహారంగానే ఉండిపోతుంది. కానీ ఈ సంవత్సరం ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు దేశ ప్రజలంతా? ఇవాళ మనం ఎందుకు దీని మీద చర్చ చేస్తున్నామంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాలూకా శక్తి భారతీయులతో పాటు యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇప్పుడు వార్ఫేర్ అంతా మారిపోతోంది. త్రివిధ దళాలు ఉంటాయి, నేల మీద పోరాడే సైన్యం, అలాగే నావికాదళం, ఎయిర్ ఫోర్సు. కానీ ఇవాళ ఎయిర్ ఫోర్స్ ఎంత కీలకము, మారిపోతున్న వార్ఫేరు, టెక్నాలజీ. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో చూసాం, మనుషులు ఎవరు వెళ్ళి యుద్ధాలు చేయలేదు, కేవలం ఇక్కడి నుంచి పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి పాక్ ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేసి వచ్చిన మిజైల్స్, డ్రోన్ టెక్నాలజీ చూసాం. సో ఈ ఎయిర్ ఫోర్స్ డే తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఈ దళాలు మూడు తాజాగా కలిసిపోవాలి అని రక్షణ శాఖ మంత్రి ఎందుకు అంటున్నారు? అలాగే ఎయిర్ చీఫ్, ఆయన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా కొంత డిసెంట్ వ్యక్తం చేశారంటే సరైన టైంకి ఎయిర్ ఫోర్స్ జెట్స్ రావట్లేదు అని. ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం. అలాగే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని కూడా ఒకటి జరుగుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తాలూకా సిగ్నిఫికెన్స్ కూడా మాట్లాడుకుందాం. ఇవాళ కేజే రాంబాబు గారు, వెటరన్ వింగ్ కమాండర్, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షోలో జాయిన్ అవుతున్నారు. వారితో ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ముందుగా ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు, ఎందుకంటే మీరు అందులో సుదీర్ఘ సర్వీస్ చేశారు. సో సార్, ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టుగా ఎయిర్ ఫోర్స్ డే అనేది ఒక వార్తగా చూస్తాము, ఆ విన్యాసాలు ఏం జరుగుతున్నాయని చూస్తాం. కానీ వాట్ ఈజ్ సో సిగ్నిఫికెంట్ ఈ సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేకి? ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎయిర్ ఫోర్స్ డే మేము ఎయిర్ ఫోర్స్లో చేరినప్పుడు 1 ఏప్రిల్ జరుపుకునేవాళ్ళం. కానీ కొన్ని డికేట్స్ తర్వాత దాన్ని అక్టోబర్ 8కి మార్చడం జరిగింది. ఇది ఎందుకంటే 1 ఏప్రిల్లో 1933లో ఆపరేషన్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. సో అది ఎయిర్ ఫోర్స్ డేగా జరుపుకుంటూ వచ్చాం. కానీ హిస్టరీలోకి వెళ్తే, చరిత్రలో చూసినప్పుడు, బ్రిటిష్ వారు ఎయిర్ ఫోర్స్ ఇండియాలో 1932 అక్టోబర్ 8న మొదలుపెట్టారు. ఓకే. దాన్ని తర్మాయించి ఈ 1 ఏప్రిల్ నుంచి 8 అక్టోబర్కి మార్చారు. మేము ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయినప్పుడు కాకి యూనిఫామ్ ఉండేది, కాటన్ యూనిఫామ్. స్టార్చ్ పెట్టి అది వేసుకుని డ్రిల్ చేస్తుంటే కొద్దిగా ఇబ్బందిగానే ఫీల్ అయ్యాం. దాని తర్వాత అది టెరికాట్ యూనిఫామ్ కాకికి మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత 1990sలో వీ చేంజ్ ఓవర్ టు బ్లూస్. నౌ యూ సీ వాట్ ఈస్ ద యూనిఫామ్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఆర్ వేరింగ్ ఈజ్ బ్లూ కలర్. అవును. Then we used to polish our shoes, and cap will have a brass Air Force logo, belt will have a black Air Force logo. So, and the buttons were plastic. No, today there is a lot of change has come into Air Force. So, to make it simpler, then the buttons have been changed from plastic to steel. But the pride is same. Pride is same, of course. The outlook has become better outlook, and the amount of time we used to spend on maintenance of uniform is also become less. We used to have orderlies. Those people used to polish belt, cap, brasso, all those things. Now there is no requirement. So breaking of the buttons is gone. So everything is steel. Even medals. I have a gold medal, Chief of Air Force Commendation in gold color. Okay. And plastic in blue, Chief Western Air Command medal. Now everything has become metal. So it is more steady. ఎన్ని ఇయర్స్ సర్వీస్ రాంబాబు గారి మీద టోటల్ ఎయిర్ ఫోర్స్లో? దాదాపు 21 years చేశాను. ఓ, ఇట్స్ లాంగ్ పీరియడ్. Yes. ఓకే, అంటే స్టార్ట్ చేద్దాం కొన్ని మీ అనుభవాలతో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూసే తీరు కూడా మారిపోయింది, పర్సెప్షన్ ఆఫ్ ఈ ఫోర్సెస్ని చూడడంలో కూడా. అంటే ఇంతకుముందు అదేదో ఒక 140 కోట్ల మంది భారతీయుల్ని వాళ్ళు ప్రతి గంట ప్రతిరోజు కాపాడుతూ ఉంటారు అనేక రకాలుగా. అలాగే చూశారు తప్ప, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక అటాచ్మెంట్ వచ్చేసింది అందరికీ, ఒక తెలియని ఒక భావోద్వేగ సంబంధం వచ్చేసింది ఫోర్సెస్తో. దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఆపరేషన్స్ జరిగినాయి. మనం చైనాతో యుద్ధం చేశాము, పాకిస్తాన్తో పలు పర్యాలు యుద్ధం చేశాము. తర్వాత 1987లో బ్రాస్ టాక్ ఎక్సర్సైజ్, ద మేజర్ ఎక్సర్సైజ్ వేర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్
ఆ 3 దళాలని అలర్ట్ చేశారు. నేను అప్పుడు బేగంపేటలో పనిచేసేటప్పుడు నేను వెళ్ళి ఉన్నాను. ఓకే. సో అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది. సో ఇట్ ఈస్ ద వరల్డ్ వార్ ఈజ్ బేసికలీ మ్యాన్ టు మ్యాన్ అండ్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ డాగ్ ఫైట్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ the war technology, war operations, there is a lot of change. The outlook has changed. The machines, they have been upgraded. The weaponry is upgraded. The skill set has gone a lot into the training to improve the skill set of the personnel. It is in Army, Navy, Air Force as well. So with this, we are going to see how the modern warfare is going to happen in ఫర్దర్ క్వశ్చన్. ఓకే సార్, ఈ సంవత్సరం ఎయిర్ ఫోర్స్ దినోత్సవానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ బేస్లో ఆపరేషన్ సింధూర్ తాలూకా విజయాలను, ఎందుకంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఈ ఎగ్జిబిషన్తో నాకు తెలిసి అందరికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒక బ్రహ్మాండమైన వీడియో కూడా రిలీజ్ చేసింది భారత్ ఎయిర్ ఫోర్స్. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆపరేషన్ సింధూర్ అనేది ఏ సీక్రెట్ ఆపరేషన్. సి ద ఆపరేషన్స్ క్యారీడ్ అవుట్ బై either ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్. ఇవి మనం వాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళకి తప్పితే పరాయ వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేస్తారు. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ మొదలుపెట్టి ఎక్సర్సైజ్లో ఉండగా మనం వీ హ్యావ్ టేకెన్ అప్ ఆపరేషన్ సింధూర్ అటాక్. కరెక్ట్. సో ఇట్ ఈజ్ ఏ సర్ప్రైజ్ అటాక్ టు ద ఎనిమీ. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భారత్ వచ్చి మన మీద, మన స్థావరాల మీద ఉగ్రవాదులందరినీ మొత్తు పెడతారు, వాళ్ళ స్థావరాలను అటాక్ చేస్తారని కించిత్ అసలు ఐడియా కూడా లేదు వాళ్ళకి. సో ఇట్ ఈస్ అ సర్ప్రైజ్. టుడే ద ఎనిమీ ఈజ్ టేకెన్ బై సర్ప్రైజ్. దేర్ యూ హ్యావ్ ఎ సక్సెస్ అండ్ విన్ ఓవర్ ద ఎనిమీ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ the armed forces personnel and the defense establishment people working, civilians and associated people, to safeguard secrecy of the military. It is very very important. Even we don't tell to our family members. మా కుటుంబ సభ్యులతో కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అని కూడా చెప్పేది కాదు. ఎస్. సో అది ఆ మెయింటైన్ చేయటం వల్లనే మనం పురక్కరంలో న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా నేను జోధ్పూర్లో పనిచేస్తున్నాను ఆ సమయంలో. సో ఆ విషయం అమెరికన్ సీక్రెట్ ఏజెంట్స్ ఆల్సో దే ఫెయిల్ టు డిటెక్ట్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ఏ న్యూక్లియర్ బ్లాస్ట్. సో ఇటువంటి సీక్రసీ మెయింటైన్ చేయటంలో మన ఆ ప్రమాణాలకి అనుగుణంగా మన భారత ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ చాలా జాగరూకతతో ప్రవర్తించి మన నిర్ణయాల్ని, నియమాల్ని, నిర్దేశాలని ఛేదించటంలోనూ వాటిని సాధించడంలోనూ గణనీయమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. సో సార్, డిఫరెన్స్ అంటే అప్పుడు మీరు సర్వీస్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తాలూకా సిగ్నిఫికెన్స్ చూసాం. అంటే ఆ డిఫరెన్స్ ఈజ్ వేస్ట్ కదా, అంటే అప్పటికి ఇప్పటికి. అంటే దానికి కారణం ఏంటి? టెక్నాలజీయా లేకపోతే ట్రైనింగ్లో, శిక్షణలో? ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ గివెన్ బేస్డ్ ఆన్ ద ఎక్విప్మెంట్ వాట్ వీ హ్యావ్. అంటే మన దగ్గర ఉన్న సామర్థ్యం, ఆ ఎక్విప్మెంట్ మీద మనం వాళ్ళకి ట్రైనింగ్, శిక్షణ ఇస్తాం. కాకపోతే ఏంటంటే ద టెక్నాలజీ ఈజ్ చేంజ్డ్. ఎర్లియర్ ఇట్ ఈస్ ఏ ఫేస్ టు ఫేస్ వార్. The army will fight with other persons and aircraft will fight with other aircraft and the ship will attack another ship. Today it is all done remotely because the intelligence is gathered, surveillance through surveillance, and combining the intelligence and surveillance, the attack plans are worked out. So ఈ మెరుపు దాడి అంటాం. ఈ మెరుపు దాడి అంటే శత్రువుకి మనం తెలియకుండా దెబ్బ కొడతాం, అదొకటి. సో వెనక ఏంటంటే మన దగ్గర స్పీడ్ కల మిజైల్స్ కానీ, అతివేగంగా ప్రయాణించే రాకెట్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ మెనోవరబిలిటీ కానీ అవి కొద్దిగా తక్కువ సంఖ్యలో కానీ, తక్కువ సామర్థ్యంలో కానీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ మోడర్నైజ్డ్ అవర్ ఫ్లీట్, ఎయిర్ ఫ్లీట్. So the technology improved.
So we have got better missiles, better armament carrying aircraft, higher speed and higher maneuverability aircraft, where without entering enemy territory we can fire the missiles and destroy the targets. So enemy స్థావరాల్లోకి ఎంటర్ కాకుండా మన భారత భూభాగంలో ఉండే అటాక్ చేయగల సామర్థ్యం మన వాయుసేనకు ఉంది. ఓకే. So this is the major change where that the confrontation, direct confrontation is avoided. సో ఇంకా నో మోర్ మ్యాన్ టు మ్యాన్ ఫైట్సా? Man to man fights will be there, but is at a limited and in a isolated manner. ఓకే. But it will be always with we are going to see what is AI and other type of missions, what the future warfare is going to take place. సో చాలా మందికి రామబాబు గారు కొంత అవగాహన ఉన్నది ఏంటంటే MiG-21 అంటే ఇప్పుడు రఫేల్ గురించి బాగా ప్రచారంలో ఉంది కాబట్టి అది తెలుసు. తర్వాత ఈ MiG-21 గురించి కూడా అనేక సందర్భాల్లో మనం చర్చల సందర్భాల్లోనూ యుద్ధాల సందర్భాల్లోనూ మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు MiG-21 సర్వీసెస్ అంటే ఆఫ్టర్ 60 years సబ్జెక్ట్ టు కరెక్షన్ రిటైర్ అయిపోయినట్టే కదా MiG-21. సో వాట్ నెక్స్ట్ అంటే ఎలా తర్వాత సన్నద్ధత ఎలా ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది? So MiG-21 it has done a lot of service to India. దాదాపు 62 సంవత్సరాలు మనం దాని మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ MiG-21లో వేరియస్ వేరియంట్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ చాలా సామర్థ్యంగా మనం ఉపయోగించి శిక్షణ ఇవ్వటానికి ఆపరేషన్స్కి రెండిటికి వాడాం. ఓకే. సో ఈ నెల 26వ తారీఖు కిందటి నెల 26వ తారీఖున సెప్టెంబర్ 26వ తారీఖున చండీగఢ్లో మిగ్కి వీడ్కోలు కలిపాం. వీడ్కోలు తెలిపి చాలా పెద్ద ఎత్తున ఎయిర్ ఫోర్సు ఆర్గనైజ్ చేసింది. సో అంటే కాదు అది కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్ కూడా ఉంటుందా ఈ ఫైటర్ జెట్స్ తోటి? See, we work with our own hands on the fighter jets. Correct. So it is a life and it is a bread and butter for us. So if MiG aircraft flies and lands back safely, that gives more happiness to the people who are working on it. Correct. Whether it is a ground equipment or support equipment, it can be admin, logistics, medical, air traffic control, or engineering staff, or technical staff, or a pilot. So all will be, they feel very happy when the flight is launched and returned back. ఎందుకంటే safely. ఎప్పుడు లాంచ్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ ల్యాండ్ So, అయినా అందులో yes, నేషనల్స్ yes, ఇంట్రెస్ట్ yes. ప్రతి Till the aircraft is in air, we don't sleep. We keep our fingers crossed all the time because it is a man-made machine. So any rotating object can go wrong anytime, anywhere by anybody. So it is a Murphy's law. So it is we feel always happy, but its MiG aircraft is a very safe aircraft where people have got wrong notions and complained and projected in the media differently. But I have closely directly worked on the aircraft and almost 12 years indirectly worked on the aircraft. I know what is a MiG-21 aircraft. Okay. And it is a well established, a safe machine and a sleek and most used aircraft in the world, and that record is established by the Indian Air Force. I am grateful to indicate this and intimate to all of you. సార్ ఇప్పుడు దేశం కోసం ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత మిగ్లో మీరు అంటే దాని మీద మీరు ఫైటర్ జెట్ మీద చేశారు కాబట్టి అడుగుతున్నా, అంటే ఎగ్జాక్ట్గా వాట్ వాజ్ యువర్ ఫీలింగ్, ఎలా ఉంటుంది ఆ టైంలో? ఎందుకంటే దెర్ ఇస్ నో గ్యారంటీ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ back to land or not అనేది. Yeah, I got your point. When we join Indian Air Force, we write a blank check of our death. No. See, we don't look at our life. We only look at our country, how safe it is and how to safeguard the country. Similarly, how to safeguard the equipment, aircraft and the machinery. So we'll work towards that and we are not bothered. If you have a fear of that I am going to die, you cannot work in Air Force. So there is no entry. No fear at all. It is go and fight and take the win. That is our aim and motto. Great. So now you have asked another question. After retirement of MiG-21 aircraft, how the Air Force is going to fill this gap? So India indigenously is manufacturing light combat aircraft called Tejas. So Tejas are already in service, which is going to fill the gap of MiG-21. Now
there is another better version, Tejas Mark 1A. Okay. It is a 4.5 generation aircraft with almost 40 changes where we have where the HAL has carried out, ఓకే. and to equip a better cockpit composition and visibility, better radar, better avionics. So that is one. And the another leap is Tejas Mark 2. It is a heavier aircraft with a better engine, heavy thrust, and better armament load, which is going to be a 5th generation aircraft. Now we look into what is this generation. See, the aircraft initially when it was manufactured, they are all piston engines. If you see in a car, you find 2-3 pistons in a line. They are called inline engines, and there are vertical V-shape engines where the pistons are arranged in a V-shape, and there are rotary engines also. ఓకే. So, but the rotary engines have not become very popular. So, the first generation is 1940 to 50 aircraft manufactured. So, they have no radar, no better avionics. So, then the second generation gone to 50 to 60. Okay. So, better improvement in the aircraft features. సో అంటే మిగ్లో మోడిఫికేషన్స్ కాకుండా ఇప్పుడు yes. తేజస్ అంటే స్వదేశీ టెక్నాలజీ కోసమనే మిగ్ని డ్రాప్ చేసి మనం తేజస్తో వెళ్తున్నాం అనుకోవచ్చా? నేను ఇది ఈ జనరేషన్ తర్వాత నేను అది టచ్ చేస్తాను. Sure. సో ద థర్డ్ జనరేషన్ ఈజ్ 60 to 70, దట్ ఈస్ 1960 to 1970 aircraft manufactured aircraft are called third generation. And fourth generation is the largest, you have 3 decades, almost 1970 to 2000. So all these aircraft has improved with turboprop, turbojet, and so the special avionics improvement. Now aircraft manufactured after 2000, they are called 5th generation aircraft. ఓకే. So they are well advanced avionic systems, multi-role aircraft, and long range, and better radar capabilities. So you said that how Tejas are going to replace MiG-21. See, we have been using MiG-21 aircraft for a long time, more than 6 decades in Indian Air Force, and totally dependent on Russia. సో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచింది ఏంటంటే మనకి మేక్ ఇన్ ఇండియా, సో వై కాంట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఎయిర్క్రాఫ్ట్. సో విత్ దట్, సో దిస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ స్టార్టెడ్. ఓకే. And of course it taken little time more than estimated, but finally they were successful to induct the aircraft into the Indian Air Force. ఓకే. So now still we are reliable on the other countries for a long range, better hauling, and better avionics aircraft, and engines also, that we will see it separate. అంటే ప్రపంచ దేశాలతో భారత వాయుసేన కంపారిజన్, అలాగే మీరు చెప్పిన జనరేషన్ గురించి నేను కొంచెం చదివినప్పుడు 5th జనరేషన్, 4th జనరేషన్, దాని గురించి కూడా కొన్ని ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా అసలు ఎయిర్ ఫోర్స్ దినోత్సవం ఈసారి జరగడానికి కారణం, అసలు దాని సిగ్నిఫికెన్సు, భవిష్యత్ తరాల్లో ఏ రకంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయబోతోంది, ప్రపంచ దేశాలతో భారత వాయుసేన కంపారిజన్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం. కేజే రాంబాబు గారు, వెటరన్ వింగ్ కమాండర్, మనతో మాట్లాడుతున్నారు. సార్, బ్రేక్ ముందు అనుకున్నట్టుగా మీరు చెప్తున్నారు, అంటే ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే ఇవాళ వేర్ ఇస్ ద ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్? ఓకే, ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు మనకంటే శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా. కాకపోతే ఏంటంటే మీరు రష్యా చూడండి, యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, ఏదో కొన్ని రోజుల్లోనూ కొన్ని వారాల్లోనూ అంతమైపోద్ది అనుకుంటారు. అది నెలలు దాటింది, సంవత్సరాలు దాటింది. అవును. సో ఈ మోడర్న్ వార్ఫేర్, ఆ ఫిలాసఫర్స్, హిస్టోరియన్స్ వాళ్ళంతా కలలుగా ఉంది, మోడర్న్ వార్ఫేర్ విల్ నాట్ లాస్ట్ మోర్ డేస్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫ్యూ డేస్ అనేది దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. మనం మళ్ళీ తిరగరాసి పోవాల్సి వచ్చింది. కరెక్ట్. సో అందువల్ల అదేంటంటే
అసలు ఫైట్ చేయటానికి మనకి ఉద్దేశం అంటూ ఒకటి ఉండాలి, కారణం అనేది. దానికి అసలు పర్యవసానం ఏంటి అనేది క్లుప్తంగా వాళ్ళు ఫైటింగ్ ట్రూప్స్లోకి వెళ్ళాలి. సో అది ఆ ఆత్మనిర్భరం లేనప్పుడు నువ్వు ఎంత మంచి ఎక్విప్మెంట్ ఇచ్చినా ఉపయోగం లేదు. రష్యా దగ్గర అన్నీ ఉన్నాయి, సామర్థ్యం అంతా ఉంది. కాకపోతే ఏంటంటే ప్లానింగ్లో బెటర్గా మనం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన యుక్రెయిన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వెహికల్స్ అన్నీ మట్టిలో కూరుకుపోయినాయి. అది సో వాళ్ళ ఎంటైర్ కన్వాయ్ గాట్ బాక్ డౌన్ అండ్ దట్ వాజ్ షాట్ డౌన్ బై ద యుక్రెయినియన్స్. దట్ వాజ్ ఎ బిగ్ డ్రాబ్యాక్ ఫర్ ద. సరే, ఇన్ని సంవత్సరాలు కొనసాగుతుందంటే యుక్రెయిన్ ఈజ్ పవర్ఫుల్ ఎక్కువ లేదు. యుక్రెయిన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పవర్ఫుల్. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై నాటో కంట్రీస్. నాటో కంట్రీస్ అంటే మీకు తెలుసు, అమెరికా బేసిక్గా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇవన్నీ ఏంటంటే వాటికి బ్యాక్ సపోర్ట్ ఉంది టెక్నికల్గా, ఆర్మమెంట్ సప్లై చేయటంలోను అన్నిట్లోనూ, అది వాణిజ్యపరంగాను. సో దానివల్ల అంత సస్టైనబిలిటీ ఉంది. లేకపోతే రష్యా షుడ్ హ్యావ్ టేకెన్ ఓవర్ యుక్రెయిన్ లాంగ్ బ్యాక్. ఓకే. సో మనం ఇండియా వస్తే ఇండియాలో మన పైలట్స్కి శిక్షణ చాలా జాగరూకతతో, చాలా నిబద్ధతతో, చాలా స్పష్టంగా ఇస్తారు. సో అవర్ పైలట్స్ ఆర్ వెల్ ట్రైన్డ్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే దే ఆర్ వెల్ మోటివేటెడ్. మనం ఎందుకు యుద్ధం చేస్తున్నాం, మన ఇండియా తరపున యుద్ధం చేస్తున్నాము, వీ షుడ్ విన్ ద వార్. సో ఆ మోటోతో దే మూవ్ ఫార్వర్డ్. సో ఆ దేశభక్తి వాళ్ళ నరాల్లో జీర్ణించిపోవటం వలన మనకేంటంటే ఈజీ అయింది టు విన్ వార్ అగెన్స్ట్ పాకిస్తాన్. ఇప్పుడు ఏంటంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే కొంతకాలం డైరెక్ట్గా చైనా పాకిస్తాన్కి సహాయం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండైరెక్ట్గా సహాయం చేస్తుంది. ఒకప్పుడు మనం చైనాతో సంబంధాలు అంత బాగా ఉండేవి కాదు. సో ఇప్పుడు అమెరికా మన మీద ఆంక్షలు విధించడంతో రష్యా, చైనా మన వైపు మొగ్గు తిరిగాయి. సో ఇప్పుడు మన దగ్గర రష్యన్ ఎక్విప్మెంట్ ఉంది, అమెరికన్ ఎక్విప్మెంట్ ఉంది. కరెక్ట్. సో దాన్ని ముందర చూద్దాము. మనం F-16, F-21 ఎయిర్క్రాఫ్ట్ ఎందుకు మనం తీసుకోవాలి, తీసుకోకూడదు, తీసుకుంటే ఏంటి దాంట్లో ఉండే లోపాలని చూస్తాం. ఇప్పుడు ఇందాక జనరేషన్ అన్నారు కదా మీరు, 4th జనరేషన్ 5th జనరేషన్. సో నేను కొన్ని ఆర్టికల్స్ చదివితే అందులో మనకి ఇంకా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్కి వెళ్ళడానికి ఇంకా 2035 దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. వేరే అమెరికా అండ్ చైనా ఆల్రెడీ దే హ్యావ్ గాట్ 5th జనరేషన్ అనేది. కరెక్టేనా అది? ఇప్పుడు ఇండిజినియస్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో స్పెషల్ అండ్ స్పెసిఫైడ్ మెటీరియల్స్ ఆర్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎయిర్ క్రాఫ్ట్. సో తర్వాత దీంట్లో ఏవియానిక్స్ ఉంటాయి, రడార్ సిస్టమ్ ఉంటుంది, దెన్ వెపనరీ సిస్టమ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇండిజినియస్గా తయారు చేయాలంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ జనరల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ 2 parts. వన్ ఈజ్ బేసిక్ ఎయిర్ ఫ్రేమ్, సో దెన్ ద ఇంజిన్. దీస్ ఆర్ ద మేజర్ 2 components. సో ఇట్ ఈస్ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ ఎయిర్ ఫ్రేమ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంజిన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. దట్ వీ విల్ సీ లేటర్. యూ విల్. సో అండ్ we need a lot of infrastructure to make it. So though the government was funding HAL to manufacture indigenous aircraft, it has taken a long time because of various reasons. Okay. So it is compatibility of materials. అందుకనే వాయిస్ అయిన చీఫ్ ఏపీ సింగ్ కామెంట్స్ చేసి ఉంటారా? రక్షణ మంత్రి ఉండగానే ఆయన స్టేజ్ మీదే మాట్లాడారు, మీరు కూడా చూసుంటారు. అంటే తేజస్ MK-1A ఫైటర్ జెట్ల డెలివరీ ఆలస్యం, తర్వాత HAL మిషన్ మోడ్లో లేదు అని కూడా అన్నారు. ఆ మాట అంటే ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? The chief has rightly, I don't say questioned, brought out the existing scenario to the knowledge of HAL, Defense Ministry and to the public as well, because it has come in newspapers. I read it. He worded exactly like this: we have been signing, where are the deliveries? Correct. That means the contract was signed to deliver the aircraft by so and so year by HAL, which was not happened. And
over a period of time we are taking out MiG-21 variants from the service. So that is called depletion of the fighting force aircraft. Then how to fill the void, how to fill the gap. So that was the worry what Chief has expressed. ఓకే. So in that, that is the time Rajnath Singh, Minister Defence, has taken the HAL into confidence and indicated, and slowly the methodology is also changing. Why only concentrate on HAL? Why can't we give to private establishments to develop? And in India already చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ మన ఏవియానిక్స్ మీద, రాకెట్ మీద, మిజైల్స్ మీద పనిచేస్తున్నాయి. మీరు చూశారు. మరి బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇండియా హ్యాస్ వెరీ గుడ్ ఫుటింగ్ ఆన్ రాకెట్ టెక్నాలజీ. మనం చంద్రయానం మీద వెళ్ళాము, వచ్చాము. తర్వాత మనం సెటిలైట్లు లాంచ్ చేస్తున్నాము. ఇండియన్ సెటిలైట్సే కాకుండా కమర్షియల్గా ఇతర దేశాల సెటిలైట్ కూడా మనం ఆర్బిట్లో ప్లేస్ చేసాం. సో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ వెరీ గుడ్ రికార్డ్ అండ్ ద ట్రాక్ రికార్డ్ ఈస్ ఫౌండ్ ఎక్సలెంట్. బట్ వై వీ ఫెయిల్డ్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ టు హ్యావ్ అవర్ ఓన్ ఎయిర్క్రాఫ్ట్ అనేది విశ్లేషించాలి. సో దీంట్లో ఏంటంటే బేసిక్గా మీరు ఒక వర్డ్ వాడారు, మెషిన్ మోడ్. ఈ మెషిన్ మోడ్ అంటే ఏంటంటే, మనకి ఒక ధ్యేయం, ఒక టార్గెట్, దాన్ని ఒక గోలు అనేది నిర్ణయించుకుని ఆ గోల్ ప్రకారం మనం చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయటాన్ని మెషిన్ మోడ్ అంటారు. కానీ అది హెచ్ఏఎల్లో లోపించిందని హెచ్ఏఎల్ జనరల్ మేనేజరు, హెచ్ఏఎల్ అథారిటీసు అండ్ ఎయిర్ ఫోర్స్ అథారిటీసు కనుగొన్నాయి. దాని తర్వాతే దే హ్యావ్ టేకెన్ ఏ డిఫరెంట్ టర్న్ హౌ టు ఎస్టాబ్లిష్. నౌ it is clearly told HAL to gear up, speed up production. I am sure that HAL will rise to the occasion to take a leap, because LCA Tejas aircraft is a leap from your generation 2 to generation 4. Okay. So it needs lot of backup, technology requirement, then material requirement, components requirement, then initial funding, so then training, all those things put together. There was a slip up at every stage where the things were delayed, and the only India was concentrating to make airframe, that is the aircraft body. Okay. Aircraft body తయారు చేయడంలోనే మనం కాన్సన్ట్రేట్ చేసాము. ఇంజిన్ తయారీలో కూడా అడుగు పెట్టాం, కానీ అది మనం సాధించలేకపోయాం. ఆ వివరాలు మళ్ళీ వివరంగా మళ్ళీ చూద్దాము. సో ఈ ఇంజిన్ బయట నుంచి రావాలి, అది డిలే అయింది. సో వీటన్నిటి మూలంగా ఆ తేజ ఎయిర్క్రాఫ్ట్ అనే ఒక ప్రాజెక్టు డిలే కారణమైంది. సో ఇప్పుడు మనకి తేజస్, మిగ్ తర్వాత అండ్ రఫేల్, ఈ రెండేనా ప్రధానంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఫైటర్ జెట్స్? లేదండి, మనకి Su-30 ఉంది, మిరాజ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, రాఫెల్ ఉంది, ఇవన్నీ. సో వీటిలో కూడా వాళ్ళు టెక్నాలజీ అప్డేషన్ ఉంది. సో దట్ ఈస్ ఏ అడ్వాన్స్డ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ దే ఆర్ ఇన్ ప్లేస్. అండ్ డోంట్ థింక్ దట్ MiG-21 వెళ్ళిపోగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పని అయిపోయింది అనుకోవటం అంత గ్యాప్ ఉందని అనుకోకలేదు. ఎందుకంటే ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ అండ్ డిఫెన్స్ అథారిటీస్ ఆర్ వెరీ వెరీ క్లూఫుల్. సో ఆల్ MiG-21 ఎయిర్క్రాఫ్ట్ ఒకసారి వాళ్ళు సర్వీస్లోంచి తీసేయలేదు. అది స్టెప్ బై స్టెప్ దశల వారీగా వాటిని తొలగించుకుంటూ వచ్చారు. ఆ తొలగించిన స్క్వాడ్రన్స్లో వేరే స్క్వాడ్రన్స్ మనం నింపుకుంటూ వస్తున్నాం. అవి తేజ ఎయిర్క్రాఫ్ట్ అవ్వచ్చు, మీకు Su-30 ఎయిర్క్రాఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే జాగ్వార్ ఎయిర్క్రాఫ్ట్ అవ్వచ్చు, మిరాజ్ ఎయిర్క్రాఫ్ట్ అవ్వచ్చు, రాఫెల్ అవ్వచ్చు. ఇప్పుడు ఇందాక మనం కంపారిజన్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాంబాబు గారు, అంటే ఇప్పుడు AMC అంటే 2035 నాటికి అందుబాటులోకి వచ్చేవి. బట్ ఆల్రెడీ ఇప్పుడు చైనా దగ్గర, రష్యా దగ్గర, అమెరికా దగ్గర ఉన్నాయి. వేరే చైనా పాకిస్తాన్కి ఇవ్వడానికి కూడా J-36 సబ్జెక్ట్ కరెక్షన్ మీరు చెప్పండి రెడీ అవుతున్నప్పుడు, మరి ఆ కంపారిజన్లో మనం కొంచెం వెనకబడినట్టు కాదా? ఒకవేళ ఆల్టర్నేటివ్ తీసుకోవాలంటే మనకున్న ఆప్షన్స్ అమెరికా F-35 కానీ, రష్యా Sukhoi 57 కానీ అవుతాయా? ఇప్పుడు
మనకి తేజాస్ ఈజ్ ద మెయిన్ ఎయిర్ క్రాఫ్ట్ గోయింగ్ టు లీడ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. Okay. అది ఆ MiG-21 ప్లేస్ అంతా ఇది భర్తీ చేస్తుంది. సో దాంట్లో వర్షన్స్ వస్తాయి. నేను చెప్పినట్టు Mark 1A, Mark 2. సో Mark 2 ఈజ్ మీరు చెప్పినట్టు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ పైప్ లైన్ అండ్ 2028 so major breakthrough is expected, and as you said we are in 2025. By 2035 it is expected to induct into service. ఓకే. So but in meanwhile what we are going to do అనేది big question. సో దానికి ఏంటంటే వాళ్ళు F-21 అమెరికా హ్యాస్ ఆఫర్డ్ అండ్ ఇండియా ఈజ్ ఆల్సో రెడీ టు సైన్, బట్ టాటాస్ ఆర్ ప్లానింగ్ టు produce this aircraft in India itself, and luckily in Hyderabad itself, airframe. So, but it is basically a better version or improved version of F-16 aircraft. Okay. So, similarly, if you look at MiG-35 aircraft, a 5th generation aircraft, and which is a better version of MiG-29. So, ఇది కూడా మనకి పైప్ లైన్లో ఉన్నాయి. బట్ our contention is, Indian military and Air Force contention is, in Russian aircraft what we are going to buy, మనం రష్యా నుంచి కొనుగోలు చేసే ఎయిర్క్రాఫ్ట్లో ఇండియన్ తయారీ ఏవియానిక్స్ పెడితే మనకి సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆ కంపాటబిలిటీ రావాలనేది ఒక పాయింట్ కండిషన్ పెట్టారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే టు ఫైనలైజ్ ద కాంట్రాక్ట్ కొద్దిగా డిలే అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మన ఇండియన్ ఏవియానిక్స్ ఇప్పుడు ఈ MiG-35 కానీ F-21 కానీ ఇండియా కొందనుకోండి, మన శత్రు దేశాలు కూడా కొంటాయి, మన పక్కనున్న దేశాలు కూడా కొనవచ్చు. కొన్నప్పుడు హౌ టు హ్యాండిల్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఆ సీక్రెసీ, దాంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, డేటా, ఇదంతా వాళ్ళకి పరిగణలోకి వస్తుంది. సో టు అవాయిడ్ దట్ లీక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మన ఇండియా వాంట్స్ ఇట్స్ ఓన్ ఏవియానిక్స్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో దీనివల్ల కొద్దిగా జాప్యం జరగటానికి అసలు కారణం. సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఇంతకుముందు జరిగిన యుద్ధాల్లో లేకపోతే అవతల శత్రు దేశాల మీద దాడుల్లో అది పెద్దగా పబ్లిక్కి తెలిసే అంశం కాదు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ కీన్ టు నో. ఈ మొత్తం వ్యవహారంలో ఈ స్టెల్త్ టెక్నాలజీ అనేది అందరికీ బాగా విన్న ఒక పదం. అసలు ఏంటి ఆ స్టెల్త్ టెక్నాలజీ అంటే? స్టెల్త్ అనేది నేను 1994లో ఒక లాంగ్ 1 year కోర్స్ పూనాలో చేస్తున్నాను. సో దేర్ వీ వర్ టాట్ అబౌట్ ద స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 30 years బ్యాక్. సో ఇట్స్ నాట్ న్యూ. It's not new. The technology was in offing that time itself. Okay. But today it is widely being used. అంటే ఇప్పుడు బాగా వాడుతున్నారు టెక్నాలజీ. సో ఇదేంటంటే ఈ స్టెల్త్ టెక్నాలజీ ఏంటంటే మనకి రడారు ఎమిట్ చేస్తూ ఉంటుంది రేస్. సో ఈ రడార్ రేడియేషను నుంచి తప్పించుకుని దానికి కనపడకుండా ఉండటానికే ఇది స్టెల్త్ టెక్నాలజీ. సో ఫస్ట్ ఏంటంటే దాదాపు మీకు 0.5 square meters సర్ఫేస్ కావాలి టు రిఫ్లెక్ట్ బ్యాక్ ద రేడియేషన్. సో ఏంటంటే మీకు రిఫ్లెక్షన్, డిఫ్లెక్షన్, దేర్ ఆర్ 2 words. ఒక మిర్రర్ మీద లైట్ వేసామనుకోండి, అది డైరెక్ట్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ టు అస్ ఇన్ ద సేమ్ యాంగిల్, వాట్ ఎవర్ యాంగిల్ యూ పుట్ ఇట్. సో డిఫ్లెక్షన్ ఏంటంటే వెన్ యూ strike something, either it is a light or a ray or whatever beam, so it get distracted. Deflected means in a different angle it will be thrown out. So you will not get back the rays back to you to absorb. So with that the sensing device will fail to monitor the aircraft. Okay. So for this the aircraft surface is made flat and all projections are evened out or rounded out. The engine is buried into the aircraft body so that no projection is outside. Aircraft engines are made with less noise and cooling is a better cooling where the infrared signature will be less to pick up. Then engine sound is less, aircraft sound is less
when it's flying. So all these features put together, the aircraft becomes invisible to the naked eye and also to the night vision equipment. Night vision equipment ante infrared తో you can detect a object or a vehicle in the total darkness. So I worked in SAM-3 missiles in a forward base in 1980, Pakistan border. So the missiles are carried on a vehicle where the headlights are fitted with the night vision lamps. So you can see, but you have to wear goggles to see clearly when the infrared is lights are సార్ on. నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు శత్రు దేశాలు రాడార్లు చెక్కకుండా స్టెల్త్ టెక్నాలజీ, బట్ ఇప్పటికే కౌంటర్ టెక్నాలజీ కూడా డెవలప్ అయి ఉంటుంది కదా. See, కౌంటర్ టెక్నాలజీ డెవలప్ అవడానికి ఇంకా ఆ స్టేజ్కి రాలేదు మనం. ఓకే, స్టిల్ ద స్టెల్త్ టెక్నాలజీ ఈజ్ టేకింగ్ ఏ బిగ్గర్ లీఫ్ అండ్ ఫార్వర్డ్ స్టెప్ అండ్ హెడ్ ఆఫ్ దోస్ ఎక్విప్మెంట్. ఎందుకంటే ఈ స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ గివెన్ ఏ స్పెషల్ కోటింగ్, so that will absorb radar radiation. So the radar will not be able to pick up the signature back. So this is the another advantage of the stealth aircraft, where the radar clutter will get confused. Okay. And you lose the track of the aircraft. ఇంతకుముందే అనుకున్నట్టు ఇక వార్ఫేర్ మొత్తం పద్ధతులన్నీ మారిపోయాయి, నో మోర్ మ్యాన్ టు మ్యాన్ వార్స్. కానీ టెక్నాలజీ అలాగే ఏ ఆధారంగా, అలాగే లేజర్ ఫైటర్ జెట్లు ఇవే ఇప్పుడు వింటున్నాం. అలాగే రష్యా నుంచి కానీ లేకపోతే ఫ్రాన్స్ నుంచి కానీ మనం ఇంకా ఎంతవరకు ఆధారపడి ఉన్నాం వేరే శత్రు దేశాలకు సంబంధించి. భారత వాయుసేన ఏం చెప్పుకుంటుందంటే వాళ్ళ నినాదం గగనంలో గర్వం, దేశానికి గౌరవం అనేది. సో రాంబాబు గారు కరెక్టేనా? అదే నినాదం నాకు తెలిసి ప్రైడ్ ఆఫ్ ఫోర్స్ అని అడిగింది అదే. తర్వాత సార్ ఈ ఇంజిన్ విషయం మాట్లాడుకుంటున్నాం కదా, డౌట్ ఏంటంటే అంటే ఇప్పటివరకు ఎందుకు మనం స్వదేశీ ఇంజిన్లు తయారు చేసుకోలేకపోయాం? ఆ సబ్జెక్ట్ కరెక్షన్స్ చేసుకున్నామా, లేదంటే కనుక ఎప్పట్లోగా వేర్ ఏబుల్ టు? మనం లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మొదలుపెట్టినప్పుడు ఇంజిన్ తయారీ కూడా ప్లాన్ ఉంది దానికి. సో ఈ ఇంజిన్కి ఏంటంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్, it should not be more than 1000 kgs weight. Then it should have 80 kN, kilonewtons of force అనేది దానికి శక్తివంతం తయారవ్వాల్సిన ఇంజిన్. ఈ రెండు బేసిక్ అండ్ క్రిటికల్ పారామీటర్స్. వన్ ఈజ్ ద వెయిట్ అండ్ దాని శక్తి సామర్థ్యం 80 కిలోన్యూటన్స్. కానీ మనం తయారు చేసేటప్పటికి అది 1250, అంటే మనం దాటిపోయాం 1000 kgs వెయిట్ దాటిపోయాం ఒకటి. రెండోది ఇంజిన్ టెస్ట్ చేసినప్పుడు 70 కిలోన్యూటన్స్. అది ప్రాక్టికల్గా ఎలాగ ఇంపాక్ట్ అవుతుందండి? సో ఈ ప్రాక్టికల్ ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, మీకు ఇంజిన్ ఒక టన్ అంటే 1000 kgs తీసుకున్నప్పుడు ఎయిర్ ఫ్రేమ్ ఈజ్ డిజైన్డ్ టు ఫిట్ అండ్ టు టేక్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ లోడ్. సో ద డిజైన్ ఈజ్ నౌ, మీరు 1250 కిలోలకి ఇంజిన్ తయారు చేసినప్పుడు ఇంజిన్ విల్ బి బిగ్గర్. So the dimensions will not fit into the airframe. So that is a failure. Basic failure has come there. Then ఇవేంటంటే సూపర్ alloys, special alloys are required for manufacturing the aero engines, where India was not having. రష్యాది చాలా పైచేయి మెటీరియల్ టెక్నాలజీ మెటలర్జీలో. ఇండియా ప్రపంచంలోనే 1960s రష్యాది పైచేయి. ఓకే. సో ఆ మెటీరియల్స్ అన్నీ మనం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ ఏరో ఇంజిన్ స్పీడు చాలా థౌజండ్స్ ఆఫ్ ఆర్పిఎమ్స్ నడుస్తుంది. సో ఆ బ్లేడ్స్ దానికి తట్టుకోవాలి. తర్వాత ఆ బ్లేడ్స్ మీద వేసే కోటింగ్ పెయింట్స్ కూడా స్పెషల్ పెయింట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మన దగ్గర లేవు. ఈ కాంపోనెంట్స్ అన్నీ మనం బయట నుంచి తీసుకురావాలి. తర్వాత then we need a backup or support R&D, where we don't have that infrastructure. Then the initial cost, funding, that is high capital cost is another factor. Okay. So this engine was actually estimated to be produced with 350 crores plus budget. Okay. Whereas for one fighter jet engine. Yeah. So it is it's not for one fighter jet engine, for development of this engine project. Okay. So this is R&D level.
It is at the R&D level to manufacture a prototype engine అంటారు దీన్ని. సో ఆ ఇంజిన్ ఫస్ట్ టెస్ట్ చేసేదానికి సో అది few hundred crores it had run into 3,000 crores plus. So that was the void created in the budget itself. Then we needs testing facilities after manufacturing. Then we need a dedicated team like say R&D team plus the other lot of components required, supply chain management from other countries, because all components cannot be produced by HAL. They are called bought out items. So that means we have to bring these items from other countries లేకపోతే within India from other ancillary units. సో వీటన్నిటి మూలాన ఇంజిన్ తయారు చేయటం కష్టతరమైన పని అయింది. అప్పుడు ఏం చేసామంటే మనం వీ ఆర్డర్డ్ దీస్ ఇంజిన్స్ విత్ జనరల్ ఎలక్ట్రిక్ GE కంపెనీ ఇన్ అమెరికా. సో GE కంపెనీ ఆల్సో ఫెయిల్డ్ టు సప్లై ఆన్ టైం. అంటే ఏమైందంటే వాళ్ళకి కోవిడ్ మూలంగా ఈ ఇంజిన్ మనకి ఇండియాకి సప్లై చేసే ఇంజిన్ డివిజన్లో వాళ్ళు చాలామంది చనిపోయారు కొంతమంది. సో అదొకటి. సో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద GE కంపెనీ ఇట్ సెల్ఫ్. సో GE స్లిప్డ్ మెనీ టైమ్స్ ఆన్ ద షెడ్యూల్డ్ డేట్స్ టు సప్లై దీస్ ఇంజిన్స్. వీటి మూలాన the Tejas project, LCA aircraft project got affected. One is due to మనం ఇండిజినస్గా ఇంజిన్ తయారు చేయలేకపోవటం ఒకటి, రెండోది దిగుమతి చేసుకోవాల్సిన ఇంజిన్ GE నుంచి రాకపోవటం. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్గా తయారైంది మన ఇండియాకి. ఓకే సార్, ఇప్పుడు జరుగుతున్న కొన్ని చూస్తున్న రష్యా ఉక్రెయిన్ కానీ ఇందాక అనుకున్నట్టు, లేకపోతే ఇజ్రాయెల్, హమాస్, భారత్, పాక్, ఇవన్నీ కూడా గాల్లోనే జరిగాయి యుద్ధాలన్నీ, జరుగుతున్నవి జరిగినవి కూడా. సో అంటే భవిష్యత్తు వార్ఫేర్ ఇంకంతా టెక్నాలజీ ఆధారంగానే జరుగుతుందా? మీరు రష్యా యుక్రెయిన్ వార్ తీసుకుంటే అసలు డ్రోన్ టెక్నాలజీ ఇంత బాగా ఉపయోగించగలని ఆ వార్లోనే ప్రూవ్ అయింది. ఎందుకంటే ఒక స్కూల్కి వెళ్ళే కుర్రాడు డ్రోన్ తయారు చేసి ఎగరేయటం వెళ్తా బయట డ్రోన్ ఎగరేసి దాంట్లో అతను ఈ రష్యన్ కాన్వాయ్ మూమెంట్ని క్యాప్చర్ చేశాడు. సో దాట్ హీ గేవ్ ఇట్ టు ద యుక్రెయిన్ అథారిటీస్. సో యుక్రెయిన్ స్పాటెడ్ దిస్ అండ్ ఆల్టర్డ్ దేర్ ప్లాన్స్. అంటే దానికి అనుగుణంగా ఈ కాన్వాయ్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసి. సో అప్పుడు ఆ డ్రోన్ టెక్నాలజీ రష్యా దగ్గర అంత బాగా లేవు వాళ్ళ దగ్గర కూడా. సో దానికి తర్వాత ద ఎంటైర్ వరల్డ్ realized that now it is the time to move on from direct attack to indirect attack. సో డ్రోన్తో మనం ఫోటోలు తీయచ్చు, ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు, ఆ టోపోగ్రఫీ వివరాలు తెలుసుకోవచ్చు, వెహికల్ మూమెంట్స్ కనుక్కోవచ్చు, ట్రూప్ మూమెంట్స్ కనుక్కోవచ్చు, తర్వాత చిన్న చిన్న ఆర్నమెంట్ కూడా క్యారీ చేయొచ్చు. ఎస్ నౌ యూ కెన్ స్మాల్ బాంబ్స్ ఆల్సో యూ కెన్ డ్రాప్. And people are using for now pesticide spraying and even delivery of your couriers and delivery of your letters like that. So the drone is being put into service in many ways. So the drone technology is going to catch up. So యుద్ధాల్లో కూడా డ్రోన్ చాలా కీలకం. Yes. If I not heard wrongly, there was a comment from one of the senior military commanders that ఈచ్ జవాన్ అంటే ఓకే మిలిటరీ కమాండర్ ఒక ఆయన కామెంట్ చేశాడు అనమాట, ప్రతి ఒక్క భారతీయ జవాన్ అది ఎయిర్ ఫోర్స్ కానివ్వండి లేకపోతే ఆర్మీ కానివ్వండి నేవీ కానివ్వండి ఒక్కొక్క డ్రోన్ ఇచ్చి వాళ్ళని మనం గనక ట్రైనింగ్ చేస్తే ద సుప్రీమసీ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఎనిమీ మీద అనేది ఒక సంకేతం ఇచ్చారు. సో ఇది డెఫినెట్గా ఈ డ్రోన్ టెక్నాలజీ clubbed with artificial intelligence అంటే AI is going to help. మనం ఆల్రెడీ ఇప్పుడు పాకిస్తాన్ శిబిరాల మీద దాడిలో ఆల్రెడీ ఉపయోగించాం కదా మనం AI ఆధారిత. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్కి తర్వాత సర్వేలెన్స్కి మనం వాడాము. కాకపోతే ఏంటంటే మనం డీప్గా వెళ్ళకూడదు అవన్నీ, కొన్ని అంటే ఆల్రెడీ బయటకు వచ్చాయి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కానీ మనం పబ్లిక్గా కొన్ని నేను మిలిటరీ అధికారిగా కొన్ని నేను చెప్పకూడని మీకు తెలియపరచకూడదు. ఎందుకంటే
నేను ఒక విషయం చెబుతున్నాను మా వ్యూవర్స్కి. గవర్నమెంట్ కానీ మిలిటరీ కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు హేతుబద్ధంగా ఉంటాయి, మన కంట్రీకి సంబంధించి మనకి మంచి పనిగా చేసే ఉద్దేశాలు ఉంటాయి. దాన్ని మనం దానితో విభేదించి దాన్ని వ్యతిరేకించి లేకపోతే దాని గురించి విమర్శ చేయటం అనేది కొద్దిగా ప్రజలతో పాటు మీ రాజకీయ నాయకులు కూడా ఏం చెప్పాలంటే వాళ్ళు మాట్లాడితే ఎన్ని విమానాలు పడ్డాయి ఇవన్నీ కూడా అడగకుండా ఉంటే దట్ విల్ బి గుడ్ యాక్చువల్లీ. సో ఇది కూడా నేను అంటే వేరే అదర్ గ్రూప్స్లో నేను పెట్టాను. మనం కొన్ని అడగరాని ప్రశ్నలు అడిగి గవర్నమెంట్ని కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులను కానీ మిలిటరీ అధికారులను కానీ ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఎన్ని విమానాలు పడిపోయి మనం ఎన్ని విమానాలను వాళ్ళు పడగొట్టాము, ఎంత సామాగ్రిని మనం వాడాము, ఎంతమందిని ఉపయోగించాము, ఇవన్నీ వివరాలు ఏంటంటే మిలిటరీ సీక్రెట్స్. వారు కొంత చెప్పినట్టున్నారు 2 రోజులు 3 రోజుల క్రితం. ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఎలాగో ఎగ్జిబిట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని వివరాలు పబ్లిక్ గా చెప్పారు. ఇప్పుడు వేరు, అప్పుడు క్రిటికాలిటీ వేరు. కరెక్ట్. సో డ్యూరింగ్ వార్ క్రిటికల్ టైంలో ఇటువంటివన్నీ మన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు, మిలిటరీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సో మీరు ఆ సమతుల్యం పాటించి ఇకనైనా మీ పిల్లలకు కూడా అదే బోధించండి. ఎందుకంటే క్రిటిసిజం అనేది గుడ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ గుడ్. అంతేగాని మనం ప్రతి ముస్లింని ఒక టెర్రరిస్ట్గా చూడకూడదు. నాకు ముస్లిం స్నేహితులు ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు, సహా ఉద్యోగులు ఉన్నారు. సో ఐ ట్రస్టెడ్ దెమ్ అండ్ దే హ్యావ్ డెలివర్డ్ ఎ వెరీ గుడ్ వర్క్ టు మీ. సో అందుకని మీరేంటంటే ప్రతి వాళ్ళని శంకించి విపరీత అర్థాలతో చూడటం అనేది మనం మానేయాలి. ప్రభుత్వాలని అధికారులను ప్రశ్నించక్కర్లేదు, ఎందుకంటే దే నో వాట్ దే హావ్ టు డు. దే ఆర్ డూయింగ్ గుడ్ టు us. సో ఇన్ గుడ్ ఫెయిత్ దే టేక్ ఎ డెసిషన్. సో మనం కొన్ని ఏంటంటే డెసిషన్ రాంగ్, కొన్ని ఇట్ ఈస్ రిక్వైర్మెంట్ టు టేక్ ఎ డెసిషన్. అంటే అప్పుడు ఆ ఉన్న పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా డెసిషన్ ఇవ్వాలి ట్రూప్స్కి. ఇచ్చినప్పుడు కొన్ని అమలు జరగకపోవచ్చు. మీరు చూడండి మొన్న జరిగిన సింధూర్ ఎక్సర్సైజ్ ఏంటంటే వీ కాల్డ్ ఆఫ్ ద అటాక్ ఫర్దర్, బట్ Pakistan continued to launch the drones and firing in the border. Then they asked, I openly told in one of the actually TV interviews, ఇది ఎందుకు జరిగింది? మన వాళ్ళు విమర్శిస్తున్నారు, చూడండి పాకిస్తాన్ వక్రబుద్ధి పోలేదు, వాళ్ళు ఇంకా కాల్పులు జరుపుతానున్నారు, మనం కాల్పులు ఆపేస్తాను. ఎందుకంటే there is a communication gap with them. We have advanced in technology, in communication. So all our troops got intimation that hold on fire. But ఈ hold on fire అనేది పాకిస్తానీ troops కి అందలేదు. ఎందుకంటే there is communication break. So they continued to fire because their commander has told to fire at the Indians, Indian troops, Indian civilians. So వాళ్ళు they are fire చేస్తున్నారు. So they are launching drones. That was the problem. So that is the reason today we have to make advancement in the technology, not only in the equipment but in the communication, which is very very important. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి భారత్ పాక్ విషయంలో చైనా సపోర్ట్ మీరు ఇందాక చెప్పినట్టే ఫైటర్ జెట్లు, అలాగే ఇజ్రాయెల్ టెక్నాలజీ. సో అని మనకేంటంటే రష్యా ఈజ్ అ డిఫెన్స్ స్ట్రాటజిస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు భవిష్యత్ వార్ఫేర్లో టెక్నాలజీ అని అర్థమవుతుంది, లేజర్ బీమ్స్ ఇవన్నీ టెక్నాలజీ. సో ఎంతవరకు ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలా, లేకపోతే ఆల్రెడీ వీఆర్ సో టచ్ ద మార్క్? ఓకే, చైనా రిలేషను, రష్యా రిలేషను, అమెరికా రిలేషను, దేర్ ఆర్ 3 కంట్రీస్. సో రష్యా, చైనా, అమెరికా. అమెరికా మనకి మిత్రదేశంగా వ్యవహరించింది, కానీ సడన్గా పొలిటికల్ అవంతరాల దృష్ట్యా శాంక్షన్స్ విధించడం, సో మనకి కొద్దిగా దూరం అవుతూ వచ్చింది. కానీ ఇదివరకు చైనా పాకిస్తాన్కి సహాయం చేసేది, కానీ ఇప్పుడు ఇండియాకి దగ్గరగా వచ్చింది. ఎందుకంటే చైనాకి రష్యాకి పడేది కాదు ఒకప్పుడు, ఎందుకంటే రష్యా ఇండియాకి ఎప్పుడు సపోర్ట్గా ఉండేది. సో యునైటెడ్ నేషన్స్ పలుమార్లు వీటో ఇచ్చినప్పుడు కూడా చైనా ఏదో తటస్థంగా ఉండటం కానీ లేకపోతే వ్యతిరేకించడం కానీ జరిగింది. కానీ రష్యా ఎప్పుడు మనని భారత్కి అనుకూలంగా పనిచేసింది కానీ వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు. తాజాగా ఈ ఇంజన్స్కి సంబంధించి పాకిస్తాన్కి ఇస్తోందన్న దాన్ని కూడా ఖండించినట్టుంది రష్యా. పుతిన్ నిన్న మొన్న స్టేట్మెంట్లో చెప్పారు. అది కూడా 2-3 రోజులు నడిచింది కదా, ఎందుకంటే మనకి ఫ్రెండ్ పాకిస్తాన్కి ఎట్లా ఇస్తుంది అని చెప్పి. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే
ఈ ప్రోగ్రాంలో మనకి మనం రష్యా నుంచి MiG-35 ఎయిర్క్రాఫ్ట్ని కొనుగోలు చేయాలని ఉన్నాయి. సో ఆ అగ్రిమెంట్స్ అవి జరిగినప్పుడు మనతో పాటు మయన్మారు, బంగ్లాదేశు, ఇంకా అదర్ కంట్రీస్ కూడా వాటిని కొనుగోలుకి ఆసక్తి చూపించినాయి. ఓకే. ఇప్పుడు వీళ్ళు కనుక ఆ దేశాలు కనుక అమ్మితే మన దగ్గర ఉన్న టెక్నాలజీ, మన దగ్గర ఉండే ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే మన శత్రు దేశం కాకపోయినా శత్రువులకి అనుకూలంగా పనిచేసే పరిస్థితుల్లో మనం చిక్కుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మన ఈ మిషన్ సీక్రెట్స్, ఏవియానిక్స్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది. సార్, ఇప్పుడు ఈ త్రివిధ దళాలు గోయింగ్ టు బి ఏ సింగిల్ ఫోర్సా? అంటే రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ ప్రకారం అడుగుతున్నా ఆ క్వశ్చన్. సో అది అంటే ఇట్ ఈస్ లిటిల్ కాంప్లికేటెడ్ టు అండర్స్టాండ్ బై ద పబ్లిక్. ఓకే. సో మేము కలిసి ఎప్పుడు పనిచేస్తాం. ఓకే. ఇట్స్ వన్ ఫోర్స్. ఇట్స్ the forces are different. Army, Navy, Air Force, as long as in peacetime working. Okay. So they are in their own compartments, their own places, they work. But whenever there is a situation of alert, situation of an exercise, situation of a fight with a neighboring country, so ఇది కోఆర్డినేషన్ ఉంటుంది. ఈ కోఆర్డినేషన్ ఏంటంటే ఆల్ ద త్రీ ఫోర్సెస్ యునైటెడ్గా పనిచేస్తారు. సో దేర్ ఈస్ ఎ కంబైన్డ్ సెల్ వేర్ మానిటర్డ్ ఆప్స్ రూమ్ అని ఉంటుంది, ఆపరేషన్స్ రూమ్. సో వేర్ ఏ GLO, గ్రౌండ్ లైసెన్స్ ఆఫీసర్ ఫ్రమ్ ద ఆర్మీ, అట్లాగే నేవీ నుంచి, సో ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ ముగ్గురు త్రివిధ దళాల అధిపతులు కాదు, వాళ్ళ అధికారులు ఉండి అక్కడ వాళ్ళు ప్లాన్ తయారు చేస్తారు. సో మిలిటరీలో ఎయిర్ ఫోర్స్ తీసుకోవాల్సిన పని ఏంటి, టార్గెట్, వాళ్ళ బాధ్యత ఏంటి, ఎంతవరకు చేయాలి, ఆర్మీ ట్రూప్స్ ఎంతవరకు వాళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి మనకి పంపాలి, అట్లాగే నేవీ ఎట్లా మనకి సేఫ్ గార్డ్ చేయాలి ఎయిర్ క్రాఫ్ట్ వన్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ ఓవర్ ద సీ, ఇటువంటివన్నీ వాళ్ళు డిస్కస్ చేసి ఒక సంయుక్తంగా ఒక ప్లాన్ అనేది డెవలప్ చేస్తారు. సో ఆ ప్లాన్ ప్రకారం మనం అంటే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది ఏంటంటే మోర్ కోఆర్డినేషన్ ఇస్ వర్కింగ్. ఆపరేషన్ సింధూర్లో ఇట్ వాజ్ ఏ ఫ్లాలెస్ ఆపరేషన్. అంటే మనం తూచా తప్పకుండా ఏదైతే మనం అనుకున్నామో దానిని సాధించాం. ఓకే. సో అటువంటి బాధ్యతనే ఇక ముందు కూడా మనం ఇట్లాగే పనిచేయాలనేది ఆయన కొద్దిగా